హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడేద్దాము. ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉందో కూడా తెలుసుకుందాము. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడేద్దాం ఈరోజు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అనాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సిరీస్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి. కోడింగ్, డీకోడింగ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్లడ్ రిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, డైరెక్షన్ సెన్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఆడ్ వన్ అవుట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, సెట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్, సిలోజియం నుంచి 2 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు. పజిల్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి అనమాట. కొద్దిగా టఫ్ ఇదే అనమాట. ఎక్కువ మనం ఫోకస్ చేసినట్టయితే మనకి ర్యాంక్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. స్టేట్మెంట్ కంక్లూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, మిస్లేనియస్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. చాలా సార్లు ప్రీవియస్గా అడిగిండే క్వశ్చన్స్ ఇవే అనమాట. ఈ క్వశ్చన్స్ని మనం చూసేద్దాము. అనాలజీ నుంచి ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడనమాట. మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఫుట్, షూ, హ్యాండ్ ఏమవుతుంది అని అడిగినాడు. ఫుట్కి మనం షూ వేసుకుంటాం, హ్యాండ్కి ఏమేసుకుంటాం, గ్లౌజ్ వేసుకుంటాం అనమాట. అట్లనే బుక్ అనేది లైబ్రరీలో ఉంటుంది, పెయింటింగ్ అనేది మ్యూజియంలో ఉంటుంది అనమాట. డాక్టర్స్ హాస్పిటల్లో ఉంటారు, అలానే టీచర్స్ ఎక్కడ ఉంటారు, స్కూల్లో ఉంటారు. ఐస్ అనేటివి చూడటానికి, అలానే ఇయర్స్ అనేటివి వినటానికి. వాటర్ అనేది ఎప్పుడు తాగుతాము, టెస్ట్ అంటే దాహం వేసినప్పుడు తాగుతాము. ఫుడ్ అనేది ఎప్పుడు తింటాము, హంగర్ ఉన్నప్పుడు తింటాము. మనకి ఆడ్ వన్ అవుట్ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం 2 వస్తాయి అన్నమాట. యాపిల్, బనానా, క్యారెట్. దీంట్లో క్యారెట్ అనేది వెజిటేబుల్, మిగతావన్నీ ఫ్రూట్స్ అనమాట. స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్, క్యూబ్ అనేది 3D ఫిగర్, మిగతావన్నీ 2D ఫిగర్స్. మండే, ట్యూస్డే, జనవరి, వెడ్నెస్డే. దీంట్లో జనవరి అనేది మంత్. డాగ్, క్యాట్, కౌ, టైగర్ అనేది వైల్డ్ యానిమల్. 2, 3, 5, 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, మిగతావన్నీ ప్రైమ్ నెంబర్స్. నంబర్ సిరీస్ నుంచి ఎక్కువ అడుగుతాడు. ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి అప్పుడప్పుడు అడుగుతాడు అన్నమాట. టఫ్ అడగాలనుకుంటే ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి అడుగుతాడు. కామన్గా వచ్చేది మాత్రం నంబర్ సిరీస్ నుంచి వస్తాయి అన్నమాట. 2, 4, 8, 16. దీంట్లో 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5. 2 power 5 అనేది 32. 1, 4, 9, 16. ఇవి స్క్వేర్స్ అనమాట. 1 square, 2 square, 3 square, 4 square, 5 square, 25. 100, 90, 80, 70. -10 ప్యాటర్న్. సబ్స్ట్రాక్షన్ నుంచి దాని తర్వాత ఇంటూ 2 చేయాలా. 5 into 2, 10, 10 into 2, 20, 40 into 2, 80. అట్లా ఇంటూ ప్యాటర్న్ ఇస్తాడు. 3, 6, 9, 15, 24. దీంట్లో గమనించినట్టయితే మనకి 6 + 3 9, 9 + 6 15, 15 + 9 24, 24 + 15 39 అనమాట. ప్రీవియస్ నెంబర్తో సమ్ చేసినారనమాట. ఇట్లాంటి ప్యాటర్న్స్ మనం చాలా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి చాలా ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నంబర్ సిరీస్ నుంచి. కోడింగ్, డీకోడింగ్ నుంచి అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ క్యాట్ ఈక్వల్ టు XZG దెన్ డాగ్ ఈక్వల్ టు అని అడిగినాడు. మనం చూసినట్టయితే ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ అనమాట. సికి ఆపోజిట్ X, ఏకి ఆపోజిట్ Z, టీకి ఆపోజిట్ G. కాబట్టి మనము దీనికి ఆపోజిట్ లెటర్స్ చేయాలి. డీకి ఆపోజిట్ W, ఓకి ఆపోజిట్ L, జీకి ఆపోజిట్ T. మనకి రివర్స్ నెంబర్స్ తెలియకపోతే సి ప్లేస్ వాల్యూ 3 కదా. 27లో నుంచి 3 మైనస్ చేయండి. 3 మైనస్ చేస్తే ఎంత, 24. 3 మైనస్ చేస్తే ఎంత, 24. 24 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, X. ఇఫ్ స్కై ఈక్వల్ టు 110 దెన్ హౌ ఈ స్టార్ కోడెడ్ అన్నాడు. స్కైకి ఆల్ఫాబెట్ పొజిషన్స్ రాసుకొని సమ్ చేస్తే 19 + 11 + 25 చేస్తే 55 వస్తుంది. 55ని ఇంటూ 2 చేస్తే 110 వస్తుంది. కాబట్టి స్టార్కి కూడా అలానే చేసినట్టయితే మనము 58 అనే సమ్ వస్తుంది. 58 × 2 చేస్తే మనకి 116 ఇస్ ద ఆన్సర్. పెన్ 35 అన్నాడు, ఇంక్ 30 అన్నాడు. పేపర్ ఎంత అవుతుంది అని అడిగినాడు. పెన్కి మనం ఆల్ఫాబెట్ పొజిషన్స్ రాసుకొని సమ్ చేస్తే 35 వస్తుంది. అలానే పేపర్కి రాసుకొని సమ్ చేస్తే మనకి 56 ఆన్సర్ వస్తుంది. ఇఫ్ గన్ ఈక్వల్ టు 49 దెన్ బుల్లెట్ ఈక్వల్ టు అని అడిగినాడు. గన్కి ఆల్ఫాబెట్ పొజిషన్స్ రాసుకొని సమ్ చేస్తే 42 వస్తుంది. 42 + 7 = 49. ఆన్సర్లో 49 ఇచ్చినాడు. కాబట్టి మనకి బుల్లెట్ని సమ్ చేస్తే మనకి 72 వచ్చింది. +7 చేస్తే 79 ఇస్ ద ఆన్సర్. 28th క్వశ్చన్కి వచ్చేసరికి ఇఫ్ ఇన్ ఏ కోడ్ స్కూల్ ఈజ్ రిటర్న్ యాజ్ KSOHOSC దెన్ కాలేజ్ ఈక్వల్ టు ? అని అన్నాడు.
ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. మీరు కరెక్ట్ ఆన్సరా కాదా అని నేను చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి. దాని తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఈజీగా అడుగుతారు. కాబట్టి మనం కామన్గా వచ్చే క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవి కామన్గా అడిగే క్వశ్చన్స్ ప్యాటర్న్స్ అనమాట. ఏ ఈజ్ బీస్ బ్రదర్, బి యొక్క బ్రదర్ ఏ అంట. దాని తర్వాత సి ఈజ్ ఏస్ మదర్, ఏ యొక్క మదర్ సి అంట. డి ఈజ్ సీస్ ఫాదర్, సి యొక్క ఫాదర్ డి అంట. ఈజ్ డీస్ వైఫ్, డి యొక్క వైఫ్ ఈ అంట. ఈకి బికి రిలేషన్ అడిగినాడు. బికి ఏమవుతాడంటే గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతాడు అనమాట. ఇంట్రడ్యూసింగ్ మ్యాన్, ఏ ఉమెన్ సెడ్ హీఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ హస్బెండ్ అన్నాడు. అప్పుడు హూ ఈజ్ హీ టు హర్ అంటే బ్రదర్ అవుతారు. ఈజీ చెప్పేయచ్చు అనమాట. పాయింటింగ్ టు ఏ ఫోటో రాహుల్ సెడ్ హీఈస్ మై ఫాదర్స్ ఓన్లీ సన్ అన్నాడు. హూ ఈజ్ ఇన్ ద ఫోటో రాహుల్. మనం క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలన్నమాట రిలేషన్స్లో. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అన్నాడు. బి యొక్క మదర్ ఏ. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, ఏ యొక్క బ్రదర్ సి. కాబట్టి సికి బికి రిలేషన్ అడిగినాడు. మ్యాటర్నల్ అంగుల్ అవుతారనమాట. ఎక్స్ అండ్ వై ఆర్ బ్రదర్స్. జెడ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వై. హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు జెడ్ అన్నాడు. బ్రదర్ కదా, చాలా ఈజీ క్వశ్చన్. దాని తర్వాత అడిగేది మెయిన్గా డైరెక్షన్ సెన్స్ పజిల్స్ నుంచి ఎక్కువ అడుగుతా అంటాడు క్వశ్చన్స్. ఏ పర్సన్ వాక్స్ 10 meters నార్త్ అండ్ దెన్ 10 meters ఈస్ట్ అండ్ దెన్ 10 meters సౌత్. స్టార్టింగ్ పాయింట్కి ఇప్పుడు ఉండే పొజిషన్కి మనకి డిస్టెన్స్ అడిగిన 10. అంత ఈజీ క్వశ్చన్. రాజ్ వాక్స్ 10 meters నార్త్, 10 meters నార్త్ చేసి దాని తర్వాత టర్న్స్ రైట్, రైట్ తిరిగి 10 meters వాక్ చేసినాడు. దాని తర్వాత మళ్ళీ రైట్ తిరిగి మళ్ళీ 10 meters వాక్ చేసినాడు. ఏ పొజిషన్కి మనకి ఫేస్ చేసి ఉన్నాడు అని అడిగినాడు. అంటే సౌత్లో. ఏ గర్ల్ ఫేసింగ్ నార్త్ టర్న్స్ 90 degrees, 90 degrees టర్న్ అయిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దాని తర్వాత 180 degrees లెఫ్ట్ అన్నాడు. కాబట్టి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. కాబట్టి వెస్ట్ ఆన్సర్. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అన్నాడు. కాబట్టి ఈ రిలేషన్కి మనకి ఆన్సర్ అడుగుతున్నాడు. ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అని, అంటే బి ఒక బ్రదర్ ఏ అంట. దాని తర్వాత బి ప్లస్ సి అంట. బి ప్లస్ సి అంటే బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి. కాబట్టి సి యొక్క మదర్ బి. ఏకి సికి రిలేషన్ ఏమవుతుంది, ఏ ఈజ్ ద అంకుల్ ఆఫ్ సి. ఇప్పుడు మనకి పజిల్స్ నుంచి ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ అడుగుతారు. టఫెస్ట్ క్వశ్చన్స్ వచ్చేది పజిల్ నుంచి వస్తాయన్నమాట. 5 friends PQRST సిట్ ఇన్ ఏ రో. P ఈజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ, క్యూకి లెఫ్ట్లో పి ఉన్నాడు. బట్ రైట్ ఆఫ్ టీ, టీకి రైట్లో ఉన్నాడు పి. అండ్ దెన్ హూ ఈజ్ ద మిడిల్ ఇఫ్ ఎస్ ఈజ్ అట్ 1 end అన్నాడు. ఎస్ ఒక ఎండ్లో ఉంటే మిడిల్లో ఎవరు ఉంటారు, ఆర్ ఉంటారు. ఆర్ ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా అడిగేది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ మనము ముందుగానే సాల్వ్ చేసుకుని పెట్టుకున్నట్టయితే మనకి అక్కడ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. కాబట్టి మనము వేరే క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తేనే మనకి రీచ్ వస్తుంది. మనకి రీచ్ వస్తేనే అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అందరికీ యూస్ఫుల్ అయితేనే అందరూ బాగుపడతారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగినారో ఈ క్వశ్చన్స్ని కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి ఇట్లాంటి వీడియోస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.